అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు విషయం విజ్ఞత వ్యక్తిత్వం బట్టి వారి స్థాయి పెరుగుతుంది. ఈ అంశంలో వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అనుకుంటారు నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను, మంచి పదవిలో ఉన్నాను, నాకు ఎక్కడి పోయినా గౌరవం ఉంటుంది, మర్యాదలు ఉంటాయి అని చాలా వారు ఆలోచనలో చాలా ఎక్కువగా అహంకారపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదు. మరి పదవులను బట్టి వారి కుర్చీలను బట్టి మరి గౌరవం వస్తే రావచ్చు, కానీ నిజమైన గౌరవం మాత్రం అది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మాజీ ఎన్నికల ప్రధానాధికారి గారి యొక్క మనోగతం గురించి చెప్తూ ఈ వీడియో మరి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉండాలనే దాని మీద చెప్తాను. మరి ఒక మాజీ ఎన్నికల ప్రధానాధికారి గారు చాలా బిజీలో ఉంటారు. మరి మన దేశంలోనే ఎన్నికలకు సంబంధించి అత్యుత్తమ పదవి. ఆయనే ఒకరోజు తన బిజీ లైఫ్ను పక్కన పెట్టి తన కుటుంబంతో ఒక పిక్నిక్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాడు. అక్కడ పోతూ ఉంటే ఒక మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోట లోపల మరి పిచ్చుక గూళ్ళన్నీ చాలా కనబడ్డాయి అతనికి. వెంటనే అతని భార్య అడిగింది, ఏమండి ఒక 2 పిచ్చుక గూళ్ళు మనం ఇంటికి తీసుకెళ్దాము అని ముచ్చట పడుతూ అడిగింది అతను. వెంటనే తన పక్కనున్న అధికారులు మరి పోలీసులు దిగి అక్కడ ఒక ఆవుల కాపరి ఉన్నాడు, అతన్ని పిలిచి, నాయనా ఒక 2 పిచ్చుక గూళ్ళు మాకు తీసివ్వు, నీకు 10 రూపాయలు ఇస్తాను. వెంటనే అతను అసలుకే ఒప్పుకోలేదు. లేదు నేను ఆ పిచ్చుక గూళ్ళను ముట్టుకోను, నేను తీయను అన్నాడు. పోనీరా ఒక 50 రూపాయలు తీసుకొని ఆ 2 పిచ్చుక గూళ్ళు తీసివ్వు అని అడిగాడు. ససేమిరా ఆ పిల్లవాడు ఆ పైసలకు ఒప్పుకోలేదు, పైసల ఆశ పడలేదు. వెంటనే అన్నాడు, నేను ఆ పిచ్చుక గూళ్ళను తీస్తే దానిలో ఉన్న పిచ్చుకలు ఏమైపోతాయి? అంతేకాకుండా సాయంకాలానికి తల్లి ఆహారం పట్టుకొచ్చినప్పుడు ఆ పిచ్చుకలు లేకపోతే, పిల్లలు లేకపోతే మళ్ళీ తల్లి బాధపడుతుంది కదా అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ ఎన్నికల అధికారి యొక్క మనస్సు చెలించింది. నేను ఇంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా నా విజ్ఞత వ్యక్తిత్వం ఏమైపోయింది? ఆ ఆవుల కాపరి ఆలోచించిన ఆలోచన కూడా నేను ఆలోచించలేదు కదా అని చాలా మనస్తాపం చెందాడు. ఇట్లా మళ్ళీ తన డ్యూటీలోకి వెళ్ళిపోయినా కూడా ఇదే సంఘటన మరలా అతనికి పునరావృతం అవుతుందన్నమాట. ఆయన అనుకున్నాడు, పదవుల ఈ కుర్చీ పదవుల ద్వారా వచ్చిన ఈ గౌరవం అంతా కేవలం ఇది కొన్ని నాళ్లే ఉంటుంది. అసలైంది విజ్ఞత సంస్కారాన్ని బట్టే అసలైన పదవి వస్తుందని ఆయన ఆలోచించాడు. వెంటనే అతను అనుకున్నాడు, కుర్చీలు పదవులు వల్ల గౌరవం వస్తుందని మనం అనుకోవటం చాలా పొరపాటు. విజ్ఞత, మానవత్వం, మరి ఇవన్నీ మనకు గొప్పతనం ద్వారా వచ్చి ఆ కుర్చీకి ఉన్నతి తెస్తుందని అంటారు భావించాడు. ఉన్నత పదవుల్లో ఉన్న మేము ఇతరులకు సహాయకారిగా ఉండాలి, ఇతరుల యొక్క మరి వారి యొక్క అవసరాలు తీర్చేటట్లుగా ఉండాలి, సమాజ హితము కోరేలాగా ఉండాలి. కానీ ఇట్లాంటి ఉచిత భావాలు ఉండకుండా
మరి ఇతరులు చెప్పిన మాట విని పొరపాట్లు చేయకుండా ఉండాలని అతని ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ఒక సభలో ఈ విధంగా చెప్పాడనమాట. చాలా చక్కటి మాట. మరి చాలా అత్యున్నత పదవి ఉందని అహంకారంతో నేను ఏం చేసినా అది చెల్లుతుంది అనేది చాలా పొరపాటు. మరి విజ్ఞతతో, సంస్కారంతో ఇతరులకు ఉపయోగపడేటట్లుగా, సమాజ హితంకు ఉండేటట్లుగా చేస్తే ఆ పదవికే వన్నె తెస్తుంది. ఇది మన ఇన్స్టిట్యూషన్లో కూడా ఇది మనము దీన్ని ఒక సూచికగా తీసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూషన్లో, పాఠశాలలో కానీ, ఆఫీసులలో కానీ అధికారులు మరి అధికార పదవి వచ్చింది, కుర్చీలో కూర్చుంటే నేను ఏమైనా చేయగలుగుతాను, నేను చెప్పినట్టు మీరు అందరూ వినాలి, నాకు గౌరవించాలనే భావన ఉండద్దు. ఆఫీస్ కానీ ఆ పాఠశాల స్టాఫ్ అందరితో సహకారంతో మరి ఆ సంస్థ అభివృద్ధి కోసం, ఆ పాఠశాల అభివృద్ధి కోసం అందరి సహాయం తీసుకోవాలి. చెప్పుడు మాటలు విని మరి ఇతరులను మరి వారిని చిన్నచూపు చూడకుండా అందరి సహకారం తీసుకుంటూ మరి ఆ సంస్థలు, ఆ పాఠశాల అభివృద్ధిలో మరి పురోగమించాలి అనే ఒక మంచి నీతి ఈ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి గారి మేనేజ్మెంట్ స్కిల్స్లో మనకు తెలిసిపోయింది. కాబట్టి ఈ విధంగా మరి మేనేజ్మెంట్ స్కిల్స్లో చాలా ఉంటాయి. మరి తమ సబార్డినేట్స్ను ఏ విధంగా చూడాలి, ఎట్లా చూస్తే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది, చెప్పుడు మాటలు విని ఒక గ్రూపులుగా కావటం, దాని ద్వారా ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతినటం, ఇవన్నీ అది మంచి పని కాదు. కాబట్టి వాటన్నిటినీ తొలగించుకొని ఒక మంచి మరి సహాయకారిగా ఉండి అందరికీ సహాయం చేసే విధంగా సమాజ హితం కోసం